వెల్కమ్ టు ఈటీ. అందల తార సమంతకు సంబంధించి రోజుకో వార్త రాజ్యమేలుతోంది. సోషల్ మీడియాలో సమంత పేరు మీద వార్త లేకుండా రోజు గడవట్లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ అమ్మడు. అయినా దేశంలో నంబర్ 1 హీరోయిన్ గా చలామణి అవుతోంది అంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రారంభమై హనీ బన్నీ చేసింది. అలాగే రక్త బ్రహ్మాండ్ చేస్తోంది. ఒక్కో సిరీస్ కు 10 నుంచి 12 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చేసే సమయంలో ఆ సిరీస్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నెడమూరుతో సమంత ప్రేమలో పడింది అంటారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్నారు. సమంత తీసిన తొలి సినిమా శుభానికి కో ప్రొడ్యూసర్ గా రాజ్ నెడమూరు వ్యవహరించారు. ఈ విషయంలోనే నాగ చైతన్యకు సమంతకు వివాదం జరిగింది అంటూ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ రాజ్ నెడమూరు సమంత కలిసి ముంబైలో పలు ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు. దీనిపై రాజ్ భార్య పరోక్షంగా కొన్ని కోట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఒకవేళ నిజంగానే వీరి మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే దుబాయ్ ఎందుకు వెళ్లారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు. ఆ ఫోటోల్లో సమంత కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆ గ్లాస్ ఒక దానిలో నుంచి రాజ్ నెడమూరు కనిపిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అతను శోభితను వివాహం చేసుకున్నాడు. అలాగే సమంత కూడా వెంటనే రాజ్ నెడమూరును వివాహం చేసుకోవాలి అని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా చేస్తే టిట్ ఫర్ టాట్ లా ఉంటుంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది త్వరలోనే బయటకు రానుంది.